వినోద్, చెప్పండి అంకుల్. సూర్య నీతో పాటు వచ్చాడా? రాలేదు అంకుల్. నేనే వాడికి కాల్ చేశాను. ఫోన్ రింగ్ అయింది కానీ వాడే ఎత్తలేదు. ఓ ఓకే వినోద్. డానియల్, చెప్పండి అంకుల్. మా అబ్బాయి ఏమన్నా వచ్చాడా? నాతో వచ్చాడు అంకుల్, కానీ మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసాడు. హలో. ఏంటి సూర్య, నేను చెప్పింది చేసేసావా? మీకేం కావాలి? నన్ను బయటికి వదిలేయండి. మీరేం అడిగినా ఇచ్చేస్తాను. ఏమిస్తావు? మీరేం అడిగినా ఇస్తాను. జీవితాన్ని ఇస్తావా? ఏంటి, ఇంతకు ముందు ఈ మాట ఎక్కడో విన్నానే అని అనుకుంటున్నావా? మీరు కౌశల్య బంధువులా? పర్వాలేదే, పేరు కూడా గుర్తుంది. నేను అందరు అమ్మాయిలతో ఉన్నట్టే కౌశల్యతో కూడా అలాగే ఉన్నానండి. కావాలంటే మీరే తనని అడగండి. అమ్మాయిలందరూ మా కౌశల్య ఒక్కటేనారా నీకు? నీతో తిరిగిన డబ్బున్న అమ్మాయిలైతే నీతో పాటు హోటల్ రూమ్ తీసుకొని ఉండటం, ఐస్ క్రీమ్ తిన్నట్టు అయి ఉండొచ్చు. కానీ మాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి అలా కాదురా. ఆడపిల్లలే కుటుంబానికి గౌరవం రా. ఫస్ట్ గ్రాడ్యుయేట్ జనరేషన్ అంటే ఏంటో తెలుసారా నీకు? అంటే నీకెలా తెలుస్తుంది? మీ నాన్న పెద్ద పదవిలో ఉన్నాడు, మీ అమ్మ కూడా పెద్ద పదవిలో ఉంది. వాళ్ళు నీకు కష్టాల గురించి చెప్పి పెంచుంటే తెలిసేది. డబ్బు పోసి పెంచారు కదా, అందుకే బుద్ధి లేకుండా పోయింది నీకు. మా కుటుంబం మొత్తంలో మొట్టమొదటిసారిగా కాలేజ్ గడప తొక్కింది. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ అమ్మా. అక్క, నేనే ఫస్ట్ వచ్చానక్క. 539 మార్కులతో పాస్ అయిపోయానక్క. నాకు తెలుసురా నువ్వే ఫస్ట్ వస్తావని. ఇదిగో అక్క తీసుకొచ్చిన చిన్న గిఫ్ట్. ఏంటక్క? డ్రెస్సా? ఓపెన్ చేసి చూడమ్మా. నాన్న బతుకున్నా కూడా నీలా నన్ను చూసుకునేవారు కాదు కదక్క. నీకు నేనున్నాన్రా, నీకోసం నేను ఏమైనా చేస్తాను. ఇక మీదట అంతా నీ చేతుల్లోనే ఉందిరా. ఇందిరా, ఇదిగో పొద్దుటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. ముందా నీళ్ళివ్వు. అవునా? ఇదిగో తీసుకో. ఇదిగో ఈ స్వీట్ తినిపించు. నీ చేత్తో తినిపిస్తేనే తింటానని మొండికేసుకుని కూర్చుంది. తినిపించు ముందు. పెద్దమ్మా, రారా, రా కూర్చో. బుజ్జమ్మా, అదరగొట్టేశావు. ఇదిగో నా గిఫ్ట్. థాంక్స్ అన్నయ్య. ఇదిగోరా, మీ చెల్లి పాస్ అయిపోయింది. స్వీట్ తీసుకో. ఇదిగో తీసుకో. ఇదిగో నువ్వు తీసుకోరా. ఇవ్వు. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వంట చేసేస్తాను. సరే, అలాగే.